అందరికీ నమస్తే అండి. నా పేరు సంతోష్. వైసీపీలో కొన్ని పేటీఎం కుక్కలు ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా వాస్తవాలు మానేసి లేనిది కల్పించి మాట్లాడుతూ ఉంటారు. అందులో మన మిస్టర్ బీన్ రెడ్డి గాడు ఒకడు, ఈ పంచప్రభాకర్ గాడు. ఆ పోరంబో గారు ఏం మాట్లాడతాడంటే, మాట్లాడితే పంచప్రభాకర్ అనే పనికి మళ్ళీ ఏం మాట్లాడతాడంటే, ఎక్కడో మూలాలు అంటాడో, పుట్టుకలు అంటాడో, సంసారాలు అంటాడో, కాపురాలు అంటాడో. ఉన్న పనికి మళ్ళీ నాకు తెలియక అడుగుతా, నీ మూలాలో నీ పుట్టుకల గురించి మాట్లాడితే నీకన్నా హీనంగా మేము మాట్లాడతాం. ఆ స్థాయికి నువ్వు దిగజారిపోవద్దు, మమ్మల్ని దిగజార్చొచ్చు అని చెప్తాను. గుర్తుపెట్టుకో బాగా. మన బతుకు ఏముందని చెప్పేసి అని మాట్లాడితే 4 బూతు పదాలు తప్పితే మనకి ఏమంత సబ్జెక్ట్ ఉందని చెప్పేసాను వచ్చింది. ఆ 4 బూతులే కదా. ఏమో వైసీపీలో అందరూ బూతులు మినహాయించి సబ్జెక్ట్ ఏ నా కొడుకు కూడా మాట్లాడరంట్రా. సారీ, గమ్మున లా కొడక అని వచ్చింది, కానీ నేను అన్నా కానీ తప్పులేదురా. నిన్ను అనొచ్చు, తప్పులేదు. మనకేం తెలుసు అని చెప్పేసి నువ్వు కల్పించేస్తావు. మాట్లాడితే నారా లోకేష్ అలా అంటావు, చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇంకోలా అంటావు. మన బతుకు ఏంటి, ఫస్ట్ మన మూలం ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకోవాలా. ఈ పత్యాపరాలే మానే అనేది కల్పించి చెప్పాలంటే మేము 100 రకాలుగా చెప్తాం. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు శివాజీ అన్నాడు కదా, మీ ఆవిడ అతనితో డిన్నర్కి వెళ్ళిందని చెప్పేసి అని. అది నువ్వు అడిగావని చెప్పేసి అని మీ ఆవిడ నేను కుక్కను కొట్టినట్టు కొట్టిందంట. నిజమా కాదా? ఇది చెప్పురా, ఇది నిజం కాదని చెప్పి నువ్వు చెప్పు. మీ ఆవిడతో పాటు ఇంకొక 2 కలిసి నిన్ను రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టారంటే ఇది వాస్తవా? చెప్పు. మన అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చావు కదా యూఎస్ నుంచి. అప్పుడు కూడా నిన్ను ఒక ప్రాంతానికి వెళ్తే కొంతమంది వ్యక్తులు కలిసి నిన్ను రౌండ్ అప్ చేసి కుక్కను కొట్టినట్టు కొట్టారంట. ఇది వాస్తవా? సరే, ఇంకా నీ కుటుంబాల జోలికి లేదంటే మీ ఇంట్లో ఆడల జోలికి వెళ్ళదలుచుకోవాలా. వెళ్తే నీకన్నా నీచంగా మేము మాట్లాడతాం. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొని, ఇగో రాష్ట్ర ప్రజలకు ఇది మేలు జరిగింది అని మాట్లాడితే ఒక పద్ధతి. లేదు ప్రత్యేకించి బూతులు ఏం మాట్లాడాలనుకుంటే కనుక మేము మాట్లాడే బాటలకు నువ్వు సరిపోవు. అసలు చాలా బూతులు మాట్లాడుతావు, నువ్వు సరిపోవు అని చెప్తున్నాను కదా. నువ్వు కొంతవరకు మాట్లాడగలవేమో, మేము మొత్తం వదిలేసి మాట్లాడంటే ఇంక అంతకన్నా నీచంగా మాట్లాడతాం. నువ్వు కాదు కదా, నీ అయ్యి వచ్చినా సరిపడా బూతులకి అన్ని బూతులు మాట్లాడతాం. ఇక్కడేమి పెద్ద చదువులు చదువుకొని ఎవడు లేడు ఇక్కడ. నువ్వెంత మేము అంతే. బూతులు మాట్లాడడానికి చదువులతో కూడా పని లేదు. పోన్లే, నలుగురు ఏదోటి అనుకుంటారు, మనం బూతులు మాట్లాడడానికి అంత డీసెంట్ కూడా కాదు. ఎవడేమనుకుంటే ఏంటి అనే టైప్ మనం అంతా కూడా ఇక్కడ. నువ్వు ఒకటి మాట్లాడితే నేను 1000 మాట్లాడగలుగుతా. బూతులదే ఉంది బొక్కలోది, బూతులదే ఉంది. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే ఆలోచించాలి తప్పితే 4 పదాలు జనాలకు అర్థమయ్యేలాగా బాగా నీట్గా మాట్లాడమంటే ఆలోచించాలి. కానీ మన బూతులు తిట్టమన్నా మన బూతులు తిట్టమన్నానికి ఏముంది? ఈజీగా తిట్టచ్చు. మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బాగా గుర్తుపెట్టుకో. బాగా తెల్లని చేత తన్నులు తిన్నావు, అది చాలు నీ బతికి. సిగ్గున్నవాడు అయితే ఎవడైనా అయితే పడికి ఊరేసుకొని చచ్చిపోవాలా. నిన్ను కొట్టే కదా ఆవిడ వెళ్ళిపోయింది. సరే, అది నీ వ్యక్తిగత విషయం. అయినా సరే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి. ఇలాంటి పత్యాపరాలు మాని వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళమాక. ఒకవేళ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే కనుక మన జీవితం ముందు ప్రజల ముందు పెట్టి, ఇదిగో నా జీవితం, నేను ఇంత అందంగా వెలిగిపోతున్నాను అని చెప్పేసి అని మాట్లాడి అప్పుడు మిగతా వాళ్ళు వ్యక్తిగత జీవితాల జోలికి రా. మన బతికి మన జీవితం కూడా సక్రమంగా లేదు. పిల్ల లేరు, వదిలేసి పోయారు. సరే, ఇంకా అక్కడ దాకా వెళ్ళదలుచుకోవాలా. ఒక సంస్కారం వదిలేసి మాట్లాడాలనుకుంటే అంతకన్నా నిజంగా మాట్లాడతాను. గుర్తుపెట్టుకో బాగా.